నమస్తే అండి అందరికీ. N15E9 జంక్షన్లో మనకి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల కాంస్య విగ్రహం అనేది నిర్మించడానికి గవర్నమెంట్ ప్రయత్నం అనేది చేస్తూ ఉంది. 58 అడుగుల స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్కి సంబంధించిన అనేవి ఏ విధంగా జరుగుతున్నాయి మనం ఈ వీడియోలో గమనించవచ్చండి. కాంస్య విగ్రహంతో పాటుగా మనకి స్మృతివనం కూడా ఆయన చేసిన త్యాగాలకు సంబంధించి స్మృతివనంగా ఫోటోగ్రఫీ వీటన్నిటికి సంబంధించి కూడా ఒక లైబ్రరీ లాగా కూడా ఏర్పాటు చేయడం అనేది ప్రయత్నం చేస్తున్నారు. ఇది మనకేంటంటే అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు CRDA వాళ్ళు కలిపి సంయుక్తంగా అనేది ఈ ప్రాజెక్ట్ అనేది చేస్తూ ఉన్నారండి. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 58 రోజుల నిరాహార దీక్షకి ఫలితంగా ఆయన యొక్క ప్రాణాన్ని తృణప్రాయంగా ఇది చేసిన దానికి నిమిత్తంగా మనకి గవర్నమెంటు మన రాజధాని అమరావతిలో ఒక స్మృతివనం అనేది మరియు కాంస్య విగ్రహం అనేది ఏర్పాటు చేసి ఆయనకి నివాళులు అర్పించుకోవడానికి అనేది పూర్తి స్థాయిలో ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి. మార్చి 16, 2026వ తేదీన దీనికి సంబంధించిన పూర్తి వర్క్ కంప్లీషన్ చేసుకునేదానికి టార్గెట్గా పెట్టుకొని పూర్తిగా వర్క్లు అనేవి జరుగుతూ ఉన్నాయండి. ఈ వీడియోలో మనం గమనించవచ్చండి, చుట్టూ కాంపౌండ్ ఫెన్సింగ్ లా కట్టుకొని సుమారుగా 6.8 ఎకరాల్లో ఒక 7 ఎకరాల్లో మనకి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం మరియు స్మృతివనానికి సంబంధించిన లేఅవుట్ వర్క్ మొత్తం కూడా ఎక్స్పాన్షన్ అయ్యి జరుగుతూ ఉంది. KPC ప్రాజెక్ట్స్ వాళ్ళు ఈ కన్స్ట్రక్షన్ అనేది చేస్తూ ఉన్నారు. మీరు గమనించవచ్చు 4 వైపున ఈ 7 ఎకరాల్లో 4 వైపున వర్క్ అనేది జరుగుతూ ఉందండి. మనం చూసుకుంటే ఇక్కడ అంటే ఒక పనిని తీసుకుంటే అది కంప్లీట్ చేయడానికి ఏ విధంగా కాంట్రాక్టర్ కంపెనీ వాళ్ళు అనేది శరవేగంగా ప్రయత్నాలు చేస్తున్నారని మనం ఈ వీడియో ద్వారా గమనించవచ్చండి. ఈ పరిసర ప్రాంతాల్లో మనకి రెసిడెన్షియల్ ప్లాట్ల గురించి కావాల్సిన వారు సంప్రదించగలరు. ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ అమరావతి. థ్యాంక్ యూ.